డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక చర్చ. అంతేకాకుండా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి భయభ్రాంతులకు గురిచేసి అటు వృద్ధులు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎవరినైనా దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. అయితే డిజిటల్ అరెస్ట్ అని పేరు చెప్తేనే చాలు అందరూ వణికిపోతున్నారు. అయితే ఇది కొత్త ట్రాష్, డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియాలో లేదు, అలాంటి వ్యవస్థ లేదు అని చెప్పి పోలీస్ అధికారులు ఎంత చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ అని చెప్తే వెంటనే వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం కూడా సైబర్ నేరగాళ్ళకు అప్పగిస్తున్నారు. అయితే దీని వ్యవస్థ గురించి కావచ్చు, అసలు డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా, అసలు డిజిటల్ అరెస్ట్ ఏంటిది, అసలు నిజంగా దీనిపైన ఏం జరుగుతుందనే విషయం మాట్లాడడానికి సైబర్ క్రైమ్ డీసీ మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం, నిజంగా డిజిటల్ అరెస్ట్ అనేది వ్యవస్థ ఉందా? డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ అసలు లేదండి. అది సైబర్ ఫ్రాడ్స్టర్స్ సృష్టించిన వ్యవస్థ. అది సిస్టంలో, లీగల్ సిస్టంలో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఎక్కడ డిజిటల్గా అరెస్ట్ చేసే విధానమే లేదు. అంటే ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు మనం చూస్తే మామూలు అరెస్ట్లు ఉంటాయి, లేకుంటే ఇంకోటి ఉంటుంది, కానీ లేకుంటే డిజిటల్ అరెస్ట్ తోటి అందరూ పబ్లిక్ ప్యానిక్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తా చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా? అదేనండి, ఏం జరుగుతుందంటే సడన్గా కాల్ చేస్తారు వాళ్ళు. సడన్గా కాల్ చేసి మీ ఆధార్ నంబరు ఒక కేసుతో లింకప్ అయింది అని చెప్పి చెప్తారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకపోతే వాళ్ళు ఏదో దీనిలో ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉండడము, వాళ్ళు రిటైర్డ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వాళ్ళకి సడన్గా ఇలాంటి కాల్ వచ్చేసరికి నిజంగా నా ఆధార్, వాళ్ళ నంబర్ కూడా చెప్తారు. ఆధార్ నంబర్ చెప్పడం, మీ ఆధార్ ఇదేనా అని అడగడము, వాళ్ళు మాట్లాడే టోను, అట్లాగే వాళ్ళు చెప్పే విధానం చూసి వీళ్ళు ఫస్ట్ భయపడతారు. నా ఆధార్ ఏంటి, నాకేం సంబంధము, నేను అట్లా ఏం లేదు అని వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లేదు సో అండ్ సో కేసు బుక్ అయింది, మీరు మనీ లాండరింగ్ చేశారు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఇవి, మీకు సో అండ్ సో బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయి, మనీ లాండరింగ్ పాల్పడ్డారు మీరు, అట్లాగే మీ సిమ్ కూడా పోర్న్ కంటెంట్ షేర్ చేయడంలో ఉపయోగపడింది, సో వీటన్నిటి దృష్ట్యా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, వీడియో కాల్లో రావాల్సి వస్తే మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోతే ఇమీడియట్గా అరెస్ట్ అవుతారని చెప్పేసి వీళ్ళు థ్రెటన్ చేసి వాళ్ళకి వీడియో కాల్లోకి రప్పిస్తారు. త్రూ వాట్సాప్ ఆర్ స్కైప్ వీడియో కాల్స్కి రప్పించి, మీరు ఈ వీడియో కాల్లోనే ఉండాలి, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీరు ఎవరికి కూడా దీన్ని రివీల్ చేయకూడదు, ఆన్లైన్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, మీ ఇంట్లో మీ వైఫ్కి కానీ లేకపోతే ఎవరికి కూడా ఇది చెప్పకూడదు, ఏం చేయాలన్నా కానీ మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నాక వెళ్ళాలని చెప్పేసి వీళ్ళని ఒక భయంలో పెడతారనమాట. దీన్ని కోఆపరేట్ చేయకపోతే మా పోలీస్ అక్కడే ఉన్నారు, వచ్చి అరెస్ట్ చేస్తారనేసి వీళ్ళు చెప్పేసరికి, ఓల్డేజ్లో ఉంటారు చాలామంది, కొంతమంది బిజీ షెడ్యూల్లో ఉంటారు, డాక్టర్స్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, ఇదేంటి అసలు అనే సడన్ సర్ప్రైజ్లో షాక్లో ఉంటారు కొంతమంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. మీరు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే నిజంగా పోలీస్ ఆఫీసర్సే కదా, కోఆపరేట్ చేస్తే కేసు లేదు అని అంటే వాళ్ళు క్లియర్ ఆఫ్ చేస్తాము అని చెప్తారు. దాంతో వీళ్ళు వీడియో కాల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ వారెంట్స్ చూపిస్తారు, సుప్రీంకోర్టు సీజే తోటి సిగ్నేచర్ అయినటువంటి కాపీస్ కూడా చూపిస్తారు, మీరు కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళ ప్రజెన్స్, వీళ్ళ కోఆపరేషన్ కూడా డిమాండ్ చేసి తీసుకుంటారనమాట. దీంతో వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా యాజ్ ఇఫ్ హిప్నోటైజ్ అయినట్టు వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోతుంటారు, ఇంకా వాళ్ళు ఆలోచించడం మానేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే యూనిఫామ్లో పోలీస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేసి, సిమి వర్గీస్ అని లేకపోతే ఇట్లా రకరకాల పేర్లు చెప్పి వాళ్ళు వీడియో కాల్లో కనపడేసరికి పోలీస్ స్టేషన్ సెటప్, పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో కనపడి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నిజమే అని నమ్ముతారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే నిజంగా ఈ పేరుతో ఉన్నారా అని క్రాస్ చెక్ కూడా చేసుకొని, నిజంగా ఉన్నారు ఇలాంటి ఆఫీసర్స్, ఆయనే మాట్లాడుతున్నాడు అనేసి కూడా చేసుకున్నామని చెప్పారు మా దగ్గరికి వచ్చిన విక్టిమ్స్. ఈ ప్రాసెస్లో వాళ్ళు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, దానిలో ఎంత అమౌంట్ ఉంది, ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఇట్లా మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ లేదు అని కనుక ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయితే మీరు క్లియర్ అయిపోతారు. అట్లా చేయాలి అని అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్స్ అన్నీ కూడా మేము చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆడిటర్స్ మీవన్నీ కూడా చెక్ చేసి మీరు క్లియర్ ఆఫ్ మనీ లాండరింగ్ అని కనుక డిక్లేర్ చేస్తే ఇన్స్టంటేనియస్లీ మీ అమౌంట్ అంతా కూడా మీకు రిఫండ్ వస్తుంది. కాబట్టి మీరు వితౌట్ హైడింగ్ ప్రతి అకౌంట్, దానిలో ఉన్న అమౌంట్స్ అన్నీ కూడా మాకు చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట. వీళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా కూడా వాళ్ళకి కరెక్టే అనిపించి వాళ్ళకి గుర్తులేని కూడా గుర్తు తెచ్చుకొని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ అన్నీ కూడా డిస్క్లోజ్ చేసి, ఎఫ్డీస్ అన్నీ డిస్క్లోజ్ చేసి చెప్పేస్తారు. ఇట్లా జరుగుతుంటుందండి. వాళ్ళు భయంలో పెట్టి ఈ అమౌంట్స్ అన్నీ మీరు ఇమీడియట్గా మా ఆర్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు.
వీళ్ళు వితౌట్ హెసిటేషన్ బ్యాంకుకి వెళ్ళిపోయి ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే ఆన్లైన్లో చేస్తారు. 4-5 ట్రాన్సాక్షన్స్లో ఉన్న అమౌంట్ అంతా దాదాపు 50-60 lakhs, 1 crore, 2 crores, 3 crores ఎంతైనా కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చేసి ఇంకా వెయిట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, ఓకే మీరు అంతా ట్రాన్స్ఫర్ చేశారు, నౌ యు ఆర్ ఫ్రీ, మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు ఇమీడియట్గా అమౌంట్ వితిన్ 24 hours మీకు క్రెడిట్ అవుతుంది, సో వెయిట్ ఫర్ ద అమౌంట్ రిఫండ్ అనేసి వాళ్ళు చెప్తారు. వీళ్ళు హ్యాపీగా ఓకే నాది క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదని కూడా చెప్తే వాళ్ళు అది కోఆపరేట్ చేస్తారన్నమాట. 24 hours అయిన తర్వాత కూడా ఫ్రాడ్స్టర్స్ కాల్ చేయరు. మళ్ళీ వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడిన వాళ్ళు ఎవరు మళ్ళీ రెస్పాండ్ కారు. నంబర్కి కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. వీళ్ళకి 2-3 రోజులు చూసిన తర్వాత డౌట్ వచ్చి మెల్లగా ఫ్యామిలీ వాళ్ళకి చెప్తారు. చెప్పి ఫ్యామిలీ అంతా ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఓకే ఇది ఫ్రాడ్ అయి ఉండొచ్చు అని పోలీస్ దగ్గరికి వచ్చేసరికి వారం అయిపోతుంది. సో ఆలోపు వాళ్ళ అకౌంట్స్లో అమౌంట్ అంతా కూడా సైఫన్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇట్లా టిపికల్గా జరుగుతున్నాయండి. మనం చూస్తే ఇప్పుడు ఫస్ట్ పబ్లిక్ వచ్చే ఒక చిన్న మేజర్ డౌట్ ఏంటంటే మన ఆధార్ కార్డు, పిల్లలకు సంబంధించిన పేర్లు, వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారని చెప్పి, లేకుంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో, ఈ డీటెయిల్స్ ఎట్లా వెళ్తున్నాయి వాళ్ళకి? అదేనండి, ఒకటి ఏంటంటే వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు ఫ్రాడ్స్టర్స్. కొన్ని లక్షల కొద్ది ప్రొఫైల్స్ వాళ్ళు పెట్టుకుంటారనమాట. యాక్చువల్గా ఫ్రాడ్ నెట్వర్క్ని రీసెంట్గా కాంబోడియాలో కూడా రైడ్ చేశారు. మన ఎంహెచ్ఏ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ కాల్ సెంటర్స్ రన్ అవుతున్నాయి. ఒక 3000 మెంబర్స్ని ఒక 10 floors బిల్డింగ్లో పెట్టేసి కాల్ సెంటర్ అనమాట. వాళ్ళకి ఇదే పని. 3 types ఆఫ్ కాల్స్ చేస్తారు. ఒకళ్ళేమో మీ ఆధార్ లింక్ అయింది క్రైమ్తో అని, లేకపోతే మీ సిమ్ బ్లాక్ అవుతుంది ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని చేసేవాళ్ళు. రెండో వాళ్ళేమో మేము పోలీస్ ఆఫీసర్స్ మీరు మీకు మనీ ఎంత ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు వీడియో కాల్లో. మూడో టీం ఏమో ఈ మనీ అంతా కూడా ఆర్బీఐకి పంపించాలి, ఫలానా అకౌంట్స్ తోటి మీరు చేయాలి అని చెప్పాలి. ఇట్లా 3 teamsగా ఆపరేట్ అవుతుంటే వీళ్ళు ఏంటంటే మొత్తం ప్రొఫైల్స్, కొన్ని లక్షల ప్రొఫైల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. చైనీస్, ఇంకా ఆల్ ఫారెన్ నేషనల్స్ కూడా ఈ వెబ్సైట్స్లో, ఇంకా డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, అట్లాగే బ్యాంక్ థర్డ్ పార్టీస్ ద్వారా, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్, ఇంకా డార్క్ నెట్ ద్వారా తీసుకున్నటువంటి డేటాను అంతటిని కూడా అనలైజ్ చేసి సోషల్ ఇంజనీరింగ్ అనేది టెక్నిక్ యూస్ చేసి ప్రతి పర్సన్కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన సోషల్ పేజెస్ ఏమున్నాయి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఆయనకి బ్యాంకుల్లో ఎంత అమౌంట్ ఉండొచ్చు, సోషల్ స్టేటస్ ఏమి ఉండొచ్చు, ఇవన్నీ ప్రొఫైల్స్ లాగా తయారు చేసుకొని ప్రాబబుల్ విక్టిమ్స్ ఎవరు అనేది లిస్ట్ పెట్టుకొని ఈ కాల్ సెంటర్స్లో కాలర్స్కి ఇస్తారనమాట. వాళ్ళు అవి పట్టుకొని కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్స్ చేసినప్పుడు 100 calls ఒకళ్ళు సక్సెస్ఫుల్ విక్టిమ్ అవుతారనమాట. ఇట్లా అది ఓకే. మన ఆధార్ నెంబర్ మనం ఎక్కడ రివీల్ చేయము, చేస్తే ఇక్కడ బ్యాంక్స్ అక్కడిక్కడ చేస్తాం. మన పిల్లల పేరు కూడా ఎక్కడ రివీల్ చేయం. ఆ డీటెయిల్స్ ఎట్లా వెళ్తున్నాయి? అదే అంటున్నా, సోషల్ ఇంజనీరింగ్ నెట్వర్క్ అని ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే డార్క్ నెట్, డీప్ వెబ్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అక్కడ మన డేటా అంతా కూడా కొన్ని లక్షల విక్టిమ్స్ డేటా కూడా ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కొనుక్కుంటాము, అమ్ముతాము, లేదు షాప్స్కి వెళ్ళినప్పుడు మనము మన ఫోన్ నంబర్స్ ఇస్తాము, లేకపోతే డీటెయిల్స్ ఇస్తాము. బ్యాంక్స్లో మన కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి. బ్యాంక్ డేటా అంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళు, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ మేనేజ్ చేస్తుంటారు. ఇట్లా ఈ డేటా అంతా క్రెడిట్ కార్డు టీమ్ అని, లేకపోతే ఇట్లా రకరకాల టీమ్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు కొనుక్కుంటారు. ఫ్రాడ్స్టర్స్ ఆన్లైన్లో కొనుక్కుంటారు డేటా. సో ఇట్లా డిఫరెంట్ సోర్సెస్లో వాళ్ళకి వస్తుంది. ఓపెన్ సోర్స్ దాదాపు ఇండియాలో క్లోజ్ అయిపోయింది. ఆధార్ ఎక్కడ యూజ్ చేయొద్దు, ఓపెన్ సోర్స్ లేదని చెప్పారు కదా. ఈ ఓపెన్ సోర్స్ లేనప్పుడు ఇదంతా ఎట్లా వచ్చి ఉంటుంది వాళ్ళకి? ఆధార్ అనేది ఒక ఆస్పెక్ట్, సిమ్ నెంబర్ ఒకటి, లేదు అని అంటే అకౌంట్. వాళ్ళకి ఏది దొరికితే అది చెప్పి డీటెయిల్స్ చెప్పి వీళ్ళు చీట్ చేస్తున్నారు అన్నమాట. నాట్ ఓన్లీ ఆధార్. సో ఏదో ఒక డేటా, ఇప్పుడు రమేష్ వైట్ల గారు ఉన్నారు, ఆయనకి సంబంధించి ఆధార్ దొరకలేదు అనుకోండి, ఆయన ఫోన్ నెంబర్ సంపాదిస్తారు. ఆయన ఫోన్ నెంబర్ ట్రూ కాలర్లో లేకపోతే ఇంకో రకంగానో సంపాదించి ఆయన పేరు మీద సోషల్ ఇంజనీరింగ్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. మీ బంధువులు ఎవరు, మీ వైఫ్ ఎవరు, పిల్లలు ఎవరు, పేర్లు ఏంటి, మొత్తం వస్తాయి. ఆ డేటా అంతా తీసుకొని నిజంగా యాజ్ ఇఫ్ నోన్ పర్సన్ లాగే, తెలిసిన వాళ్ళలాగే కేసు బుక్ అయినట్టే మాట్లాడతారు. మీకు 2-3 డీటెయిల్స్ చెప్పేసరికి మీకు డౌట్ వస్తుంది, ఎట్లాగా వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారని. దాంతో భయం మొదలవుతుంది. అట్లా సైకలాజికల్ ఫియర్ అనమాట. ఫియర్ సైకోసిస్ని యూజ్ చేసి మనుషుల్ని భయపెట్టించి ఒక రకమైనటువంటి స్టేట్కి తీసుకెళ్ళి ట్రామా కండిషన్లోకి
అది క్లియర్ చేయకపోతే నాకు ఇంకా నేను అరెస్ట్ అయిపోతాను అన్నటువంటి ఒక భయం క్రియేట్ చేసి చీట్ చేస్తున్నాను. అంటే మన సమాచారం మనకే చెప్పడంతో ఓకే నిజంగా అవతల వాడు జెన్యూన్ అని చెప్పి అంత ట్రాప్లో పడుతున్నారు. దీనికి సంబంధించి సొల్యూషన్ ఏం చెప్తారు మీరు? మన ఒక్కటేంటంటే అన్నోన్ కాల్స్ని రిసీవ్ చేసుకోకూడదు. ఎవరైనా అట్లా అన్నోన్ కాలర్ కాల్ చేసి మీ సిమ్ బ్లాక్ అవుతుందన్నా కానీ, మేము ట్రాయ్ నుంచి అని చెప్పినా కానీ అలా ఎవరు కాల్ చేయరు. రెండోది బ్యాంకు నుంచి అని చెప్పి లేకపోతే చేయరు. మూడోది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని కూడా ఎవరు కాల్స్ చేసి వీడియో కాల్లో ఎవరు మాట్లాడరు. ఆధార్ కేసులకు లింక్ అయిందని ఎవరు చెప్పరు. ఇలాంటి కాల్స్ ఎవరు చేసినా ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేసి బ్లాక్ చేయాలి, రిపోర్ట్ చేయాలి 1930లో. ఇన్ కేసు ఒకవేళ కాల్ ఫర్దర్గా కంటిన్యూ అయినా, వీళ్ళు ఒకవేళ నమ్మి నోన్ పర్సన్స్ అని కంటిన్యూ చేసినా డిజిటల్ అరెస్ట్ అనేది కానీ వీడియో కాల్లో ఇన్వెస్టిగేషన్ కానీ ఎప్పుడూ ఉండదు సిస్టంలో, ఇంతకుముందు మనం అనుకున్నట్టు. సో వాళ్ళు కనుక వీడియో కాల్లో పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని అంటే అది అబద్ధం, ఫ్రాడ్ అని నమ్మాలి. ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేసి రిపోర్ట్ చేయాలి. సో ఇలాంటిదే లేదు సిస్టంలో అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ ఏదో బిజీలో ఉండి వాళ్ళు దానికి సగం కోఆపరేట్ చేసినా ఇమీడియట్గా రియలైజ్ అయ్యి డిస్కనెక్ట్ చేయాలి. ఆ స్టేజ్ దాకా వెళ్ళినాక కూడా వాళ్ళు ఒకవేళ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అంటే ఫేక్ అది. పోలీసులు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని కానీ ఆర్బీఐకి ఆడిటర్స్కి పంపమని కానీ చెప్పరు. సో ఇన్ కేస్ అలాంటి మాటలు కనుక చెప్పినట్లయితే ఇమీడియట్గా అది స్టాప్ చేయాలన్నమాట. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. మన డేటా ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయకూడదు. ఆ అవసరమైన చోట అవసరమైనంత మేరకే మన డీటెయిల్స్ అనేవి ఎక్కడైనా షేర్ చేయాలి. అంతేగాని పబ్లిక్ ఫోరంలో, సోషల్ మీడియాలో వీటన్నిటిలో కూడా మన పేర్లు, మన పిల్లల పేర్లు, మన పిక్చర్స్, మన రకరకాల పిక్చర్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల డేటా అంతా కూడా ఇది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన సోషల్ పేజెస్లో కూడా సెక్యూరిటీ కరెక్ట్గా సెట్టింగ్స్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మేడం ఇప్పుడు దాంట్లో చూస్తే డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చిన్న వర్డ్ పెట్టుకొని రోజుకు కొత్త ఏమో వస్తుంది. అంటే ఒకరోజు మీ పాపల్ని కిడ్నాప్ చేసాం, లేకుంటే ఇంకోటి జరిగింది, లేకుంటే టెర్రరిస్ట్ అని చెప్పి, అంటే కొత్తవి. ఇప్పుడు చూస్తే చాలా వరకు ఈడీ అని, సిబిఐ అని చెప్పి, విజిలెన్స్ అని చెప్పి, సుప్రీంకోర్టు అని ఇవన్నీ చెప్పి వేషాలు వేసుకుని కూడా చెప్తున్నారు కదా, దాన్ని ఎట్లా నమ్మాలా నమ్మద్దా, లేకుంటే చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవన్నీ కూడా మోసం అండి, అన్నీ సైబర్ ఫ్రాడ్స్. అసలు నమ్మొద్దు ఎవ్వరు కూడా. సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు అరెస్ట్ వారెంట్ సంతకం చేస్తారు? కామన్ సెన్స్ అది. మన విక్టిమ్స్ని చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట, పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద సిఇఓస్, రిటైర్డ్ జిఎమ్స్, లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. బట్ వాళ్ళకి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద కూడా అవగాహన పెంచుకోవాలి. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఇలాంటి కాల్స్ వస్తే డౌట్ క్లియర్ చేసుకోవాలి. లోకల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చు, లేదు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రివీల్ చేయొచ్చు. ఇట్లా ఏమన్నా ఉందా, నిజంగా ఇట్లా జరుగుతుందా అని అడగచ్చు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే మంచిదండి. ఎందుకంటే విక్టిమ్స్ వాళ్ళు చెప్పిందంతా వినేసి డైరెక్షన్స్ అన్నీ ఫాలో అయిపోయి డబ్బులు పోగొట్టుకున్నాక రియలైజ్ అవ్వడం కంటే ప్రివెన్షన్ అనేది మనం ఎప్పుడైనా చేయొచ్చు, ముందు జాగ్రత్త అనేది. సో ఇదే ఇలాంటి సిస్టమే లేదు అనేది తెలుసుకోవాలి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేదే మన దగ్గర లేదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు డిజిటల్ అరెస్ట్ అనేది. ఈ ఫ్రాడ్స్టర్స్ దగ్గరే ఉంటుంది. ఇది వాళ్ళు సృష్టించిన పదం. ఇది అసలు ఆ పదమే డిక్షనరీలో లేదు. డిజిటల్గా అరెస్ట్ చేయడం అనేది ఎక్కడా లేదు. వారెంట్ సుప్రీంకోర్టు ఇష్యూ చేయడం కూడా ఎక్కడా ఉండదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు గమనించి రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి, ఇన్ కేస్ ఫ్రాడ్ అయితే కూడా రిపోర్ట్ చేయాలని చెప్పేసి మా వైపు నుంచి రిక్వెస్ట్. కొన్ని విఐపి కేసులలో మీ పేరు ఉంది, ఈడీలో మీ పేరు ఉంది, మీరు దాంట్లో ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి మిమ్మల్ని లైబుల్ అవుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఆ కేసులకు సంబంధించి చెప్తే మనం రోజు చదువుతుంటాం, నిజంగా లింకప్ ఎక్కడ తెలియకుండా మనం చేసామని ఒక అనుమానం ఉంటుంది కదా, దాన్ని ఎట్లా చెప్తారు? మన గురించి మనకు తెలుస్తుంది కదండి. మనం నిజంగా కేసుల్లో లింకప్ అయి ఉన్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరన్నా చెప్పినా మనం చేయని తప్పు గురించి మనం ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి? మనం ఎక్కడ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, మనం ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, చాలా ఫెయిర్గా చక్కగా ఉంటున్నాము. అలాంటప్పుడు ఎవరో ఫోన్ చేసి మీ పేరు కేసుల్లో ఉంది అని అంటే నమ్మాల్సిన అవసరం అయితే లేదు. అదంతా ఫేక్ అని ఇమీడియట్గా కాల్ కట్ చేయాలి. కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇన్ కేస్ పోలీస్ వస్తారు, అఫీషియల్గా ఎఫ్ఐఆర్ చూపిస్తారు, లేదు అని అంటే రమ్మంటారు పోలీస్ స్టేషన్కి. లోకల్ పిఎస్కి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీదే ఉన్న కేసులు ఉన్నాయా, నాకు ఇట్లా ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఇది జెన్యూనా, కనీసం ఫోన్ చేసి కూడా అడగచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా వెళ్ళడానికి ఇబ్బంది అయితే, పోనీ సీనియర్ సిటిజన్స్ అయితే డయల్ 100కి కాల్ చేయొచ్చు. నాకు ఇట్లా ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, మరి ఇవి కరెక్టేనా అని చెప్పేసి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు.
ఇట్లా చాలా వేస్ అండ్ మీన్స్ ఉన్నాయి మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి. సో అమాయకంగా ఫ్రాడ్స్టర్స్ వల్ల చిక్కుకొని మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయితే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఈ పైల్గా మిషన్ కూడా వీళ్ళు సైబర్ నేరస్ వాడుకున్నాడు, ఆ కేసు ఏంటి మేడం? రీసెంట్గా మాకు మొన్న కంప్లైంట్ వచ్చిందండి. ఒక 64-year-old రిటైర్డ్ పర్సన్ అనమాట. ఆయనకి కాల్ చేశారు వాళ్ళు. ఆయన రిటైర్డ్ జిఎం ఇన్ ఒక పెద్ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఆయనకి కాల్ చేసి వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎన్ఐఏ నుంచి మేము కాల్ చేస్తున్నాము, మీరు ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్స్ అందరూ కూడా వెరిఫై చేశారు, మీ పేరు టెర్రరిస్టులతో లింక్ అయి ఉన్నట్టు, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ కేసు బుక్ అయింది మీ మీద, మీరు మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోతే ఇమీడియట్గా మీరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కాల్ చేశారు. చేసేసరికి ఈయనకి భయపడిపోయాడు. ఏటీఎస్ ఏంటి, ఎన్ఐఏ ఏంటి, ఈయనకి అర్థం కాలేదనమాట. ఏంటి ఇదంతా, నాకేం సంబంధం లేదు అని అంటే వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ చూపించారనమాట. వీడియో కాల్లో సుప్రీంకోర్టు జడ్జి గారు ఇష్యూ చేసినట్టు డాక్యుమెంట్స్, ఎన్ఐఏ అఫీషియల్స్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా చూపిస్తే అవి రెగ్యులర్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఇచ్చేదానికంటే కూడా భయం కలిగించేలాగా వాళ్ళు ఫోర్జ్ చేస్తారండి. రౌండ్ సీల్స్, తర్వాత కోర్టు స్టాంప్స్ ఇవన్నీ కూడా వేసి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ని జెన్యూన్ లాగా చూపించి భయం కల్పించి ఆయన్ని ఒక రకమైన దీనిలోకి తీసుకెళ్ళి వీడియో కాల్లో అంతా ఇన్వెస్టిగేషన్ అని చేసి టోటల్గా 26 lakhs చీట్ చేశారు. మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు, ఆర్టీజీఎస్ చేసిన తర్వాత ఆయనకి కాల్ చేస్తున్నాడు, మళ్ళీ రిఫండ్ రావాలి కదా అని కాల్ చేస్తుంటే కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు. అప్పుడు వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారనమాట. ఇటీవల కాలం చూస్తే ఒక డాక్టర్ కూడా చనిపోయారు మేడం. అంటే డాక్టర్ సంబంధించి చాలా చిన్న, వాళ్ళు భయపెట్టిన దానికి డబ్బులు పోయినాయి, తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. ఆ కేసు ఏంటి మేడం? అవునండి, కొన్ని రోజుల క్రితమే ఇది. ఒక డాక్టర్, రిటైర్డ్ డాక్టర్ అనమాట, 76-year-old లేడీ. యాక్చువల్గా మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే వాళ్ళ 45-year-old కొత్తను, ఆయన కూడా డాక్టరే, వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సైబర్ క్రైమ్స్లో. ఏంటంటే మా మదర్కి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ జరిగింది, సో కంప్లైంట్ డీటెయిల్స్ అన్నీ మేము ఇస్తామని చెప్పేసి కంప్లైంట్ రూపంలో ఇచ్చారు. ఏంటి అని అంటే, రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోయారు. 8th or 9th ఆగస్ట్ రోజు, సెప్టెంబర్ రోజు చనిపోయారు అనమాట. చనిపోతే ఆ రైట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు చనిపోయింది, సడన్ కార్డియాక్ అరెస్ట్ తోటి డిమైస్ అనమాట. ఎందుకు చనిపోయారు అనేది వీళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఒక్కతే ఉంటుంది ఆవిడ. 3 పిల్లలు ఆమెకి, 3 కూడా డాక్టర్స్, చక్కగా వెల్ సెటిల్డ్, అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. సో సడన్గా ఈమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేసరికి వాళ్ళు వచ్చి అన్నీ కంప్లీట్ చేసి మొబైల్ చెక్ చేశారు, ఎవరెవరు కాల్స్ చేశారు ఏంటి అని క్యాజువల్గా చూసినప్పుడు వాళ్ళకి కొన్ని సస్పిషియస్ కాల్స్, అట్లాగే ఈమె చాటింగ్ చేసినవి కనపడినాయి అనమాట. ఏం చాటింగ్ అంటే, ఫ్రాడ్స్టర్స్ వాట్సాప్లో చాట్ చేశారు, వీడియో కాల్స్ చేశారు, తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా డీటెయిల్స్ చూసి తర్వాత వెరిఫై చేస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే, సెప్టెంబర్ 5th to 8th మధ్యలో ఈమెకి ఫ్రాడ్స్టర్స్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈమెని థ్రెటన్ చేసి ఈమె దగ్గర నుంచి టోటల్గా 6,80,000 ఎంతో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, 2-3 ఒకే ట్రాన్సాక్షన్లో. సో ఆవిడ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కూడా ఇంకా మెసేజెస్, కాల్స్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే, ఆ థ్రెట్ ట్రామాకి భయపడి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయారు మా మదర్ అని మాకు అనుమానము. ఎందుకంటే తర్వాత కూడా వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, చనిపోయిన తర్వాత కూడా ఆ మొబైల్కి కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మేము వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము, మాకు వెరిఫై చేసి యాక్షన్ తీసుకోండి. ఇచ్చిన కంప్లైంట్ మీద మనం ఎఫ్ఐఆర్ చేసామండి. టీం కూడా ఇందాకే డెప్యూట్ చేస్తున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే దానికి వెరిఫై చేసి డిటెక్షన్ కోసం కూడా టీం వెళ్ళింది. ఒక డాక్టర్, ఓల్డ్ పర్సన్ కూడా న్యూడ్ కాల్స్ అని చెప్పి వేధించి దాదాపు 80 lakhs ఉండిపోయినాయి కదా, ఆ కేసు ఏంటి మేడం? అంటే ఇప్పుడు హనీ ట్రాప్ ప్లస్ రకరకాలుగా కంబైన్డ్ ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సడన్గా వీడియో కాల్ వస్తుంది, లేట్ నైటో లేకపోతే ఎర్లీ అవర్స్లోనో ఎప్పుడో ఒకసారి సడన్గా వీడియో కాల్ వస్తే వీళ్ళు నిద్రలో ఉంటారు, లేకపోతే ఎక్కడో ఉంటారు, సడన్గా వచ్చేసరికి రిసీవ్ చేసుకుంటారు అన్నోయింగ్లీ. చేసుకోగానే అక్కడ ఆపోజిట్ సైడ్ నుంచి అడ్రస్ అవ్వడము, అదంతా కూడా స్క్రీన్ రికార్డ్ చేయడము చేసి ఇక్కడ వీళ్ళకి కొంత డైరెక్షన్స్ ఇవ్వడం, వీళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు వాళ్ళు చెప్పేది. సో మళ్ళీ వెంటనే కాల్ కట్ అవుతుంది.
వాళ్ళు కాల్ చేసి వీడియో కాల్ చూపించి మీరు ఈ రకంగా అబ్సీన్ కాల్స్లో ఉన్నారు, మీరు ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి మొత్తం అంతా మేము సోషల్ మీడియాలో పెట్టేస్తాము, మీ బంధువులకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి థ్రెటన్ చేసి డబ్బులు పంపించాలి మీరు, లేదు అని అంటే మీ మీద కేసు కూడా బుక్ చేసి అరెస్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు భయపెట్టించేసరికి ఒక సీనియర్ సిటిజన్ 65 years ఓల్డ్ అతను దాదాపు 2-3 ట్రాన్సాక్షన్స్లో 80 lakhs దాకా పంపించడం జరిగిందండి. దాని మీద కూడా కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఢిల్లీలో చూస్తే మనం సంపాదించుకున్న మొత్తం 23 crores వరకు పోగొట్టుకున్నాడు. నిజంగా దాన్ని ఎట్లా అనుకోవచ్చు? అదేనండి, అంటే బేసికల్గా ఫ్రాడ్స్టర్స్ 2 విషయాలు అనమాట. ఈ డిజిటల్ అరెస్ట్లోనేమో భయంలో పెట్టేసి వాళ్ళకున్న డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తేనే క్లియర్ అవుతాం మనం, మన దగ్గర ఉన్నది ₹1 కూడా వాళ్ళకి దాచిపెట్టకుండా చెప్పాలి, చెప్తేనే మనం కేసుల్లోంచి క్లియర్గా బయటకు వస్తాం అనే స్టేట్కి వాళ్ళని తీసుకెళ్తున్నారు. అంతగా కన్విన్స్ చేసి సైకలాజికల్గా వాళ్ళని ఒక స్టేట్లోకి తీసుకెళ్ళిపోయి ఇమ్మీడియట్గా మొత్తం అన్నీ డిస్క్లోజ్ చేసి తొందరగా నేను క్లియర్ అయిపోయి వచ్చేయాలి, అందుకని ఈ అమౌంట్ ఎట్లా చేసైనా ట్రాన్స్ఫర్ చేయాలనేసి 23 crores అంటే ఉన్న డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మన దగ్గర కూడా 2 డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ 3 crores పోగొట్టుకున్నారు లాస్ట్ ఇయర్. చాలా కేసెస్ ఉన్నాయి ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో. ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ 76 lakhs పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పోలీసులో కేసు బుక్ అయింది, డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు మొత్తం వెరిఫై చేసినాక మనకు రిఫండ్ వస్తుంది కాబట్టి మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనేది అనుకుంటున్నారు. మనీ లాండరింగ్ జరగలేదని ప్రూవ్ అవ్వాలంటే మనం అకౌంట్స్ అన్నీ క్లియర్గా చెప్పాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇంకొక దానిలో అయితే అసలు గోల్డ్ లోన్ కూడా తీసుకుని ఒక ఓయూ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్, అదే ఒక ఇంట్రెస్టింగ్ కేసు, గోల్డ్ లోన్ కూడా తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారనమాట ఆయన. అంత వాళ్ళిద్దరు సన్స్ యుఎస్లో ఉంటారు. వాళ్ళని రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఇక్కడికి రప్పిస్తాము, నువ్వు ఇమీడియట్గా కనుక ఇది చేయకపోతే అని కోఆపరేట్ చేయకపోతే అనేసరికి ఆయన డబ్బులు ఉన్నంత వరకు ఇచ్చి లేకపోతే లోన్ కూడా తీసుకొని వాళ్ళకి పే చేశాడు. ఇట్లా జరుగుతున్నాయండి. అంటే క్లియర్గా అవ్వాలి, మనం పోలీస్ కేసుల్లోంచి బయటపడాలి, డబ్బులు మనం ఏ కేసులకి పాల్పడలేదని ప్రూవ్ చేసుకోవాలి, మనం క్లియర్ అని చెప్పాలి అనే ఉద్దేశంతో మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఓల్డర్స్ అంటే ఓకే, మనం యంగ్స్టర్స్ కూడా చాలా మంది దీని బారిన పడుతున్నారు. అదేనండి, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా, అసలు బాగా చదువుకున్న వాళ్ళు, నార్మల్ సిటిజన్స్ కూడా కాదు, బాగా చదువుకున్న వాళ్ళు ఏమవుతుందంటే డాక్టర్స్ బాగా బిజీగా ఉంటారు, లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేదు ఇంకా డిఫరెంట్ స్టాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళని చూస్తే వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళకి అసలు ఇది ఫ్యాక్టా ఏంటి అని ఆలోచించేంత టైం కూడా తీసుకోకుండా వీళ్ళు వాళ్ళని టకటక హడావుడి చేస్తారనమాట. మీరు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయాలి, అర్జెంటుగా కోఆపరేట్ చేయాలి, అర్జెంటుగా వీడియో కాల్లోకి రావాలని అంటే ఒక డాక్టర్ వర్క్ చేసే దగ్గర హాస్పిటల్లోనే రూమ్లో బంధించుకొని వాళ్ళు చెప్పింది డైరెక్షన్స్ ఫాలో అయ్యి ట్రాన్స్ఫర్ చేసింది. 2 crores దాకా చేసిన తర్వాత ఇంకా ఆమె దగ్గర లేకపోతే ఇంకా చేయమంటుంటే హస్బెండ్కి చెప్తే ఆయన కూడా వాళ్ళ ఇది ఫాలో అయ్యి 1 crore దాకా చేసేసారు. ఇద్దరు కలిసి చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి, ఎప్పుడు మన ప్రోగ్రామ్స్ ఒకటి చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి ఓకే ఇది డిజిటల్ అరెస్టా ఇట్లానా అనేసి అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా బిజీగా ఉన్న వాళ్ళ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద అవగాహన లేకపోవడము, లీగల్ సిస్టంలో ఎట్లాంటిది లేదు అనేది తెలియకపోవడము, తెలిసినా కానీ ఆ టైంలో వాళ్ళు అంత కాంప్రహెండ్ చేసుకునే అంత స్టేట్లో లేకపోవడము, అన్నిటికన్నా ముఖ్యంగా భయము, తొందర, వీటి ద్వారా విక్టిమ్స్గా మారుతున్నారు. అంటే ఫైనల్గా డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియాలో లేదు, ప్రపంచంలో ఎక్కలేదని చెప్తున్నారు, కానీ పబ్లిక్ మాత్రం దానికి భయపడిపోతున్నారు. కాబట్టి దీన్ని ఎట్లా ప్రివెన్షన్ అంటే పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా పబ్లిక్ ఎట్లా ఉండాలి, ఏముండాలి, ఇది వస్తే ఏం జరిగింది, డిజిటల్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎట్లా షేర్ చేయాలి అని ఎట్లా చెప్పగలుగుతారు? పబ్లిక్ అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి అండి, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది 2023లో కేసులే లేవు అసలు. మన డేటా చూస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్స్లో ఒక 2-3 కేసులు కూడా లేవు. 24కి వచ్చేసరికి టోటల్గా 354 కేసెస్ అయినాయి. మా దగ్గర 3111 కేసెస్ అయితే దానిలో 10% కన్నా ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ కేసెసే బుక్ అయినాయి అనమాట. సో అవి బుక్ అవుతున్నప్పుడు మేము చూసి ఏంటంటే విగరస్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయడం జరిగింది. కాలర్ ట్యూన్ పెట్టడము, అట్లాగే షార్ట్ ఫిల్మ్స్ చేయడము, తర్వాత మెట్రోలో, బస్ స్టేషన్స్లో, సినిమా థియేటర్స్లో వీటన్నిటిలో కూడా అవేర్నెస్ ఆడియో క్లిప్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడము, సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం, ఇదంతా కూడా చాలా విగరస్ అవేర్నెస్ క్యాంపెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ పోలీస్, అలాగే హైదరాబాద్ సిటీలో సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, ఎంహెచ్ఏ నుంచి ఉన్న కోఆపరేషన్ తోటి అంతా కూడా చేయడం వల్ల
డిజిటల్ అరెస్ట్ అనేది 2025లో చాలా వరకు తగ్గింది. ఏప్రిల్ వరకు కూడా మనకు రిపోర్ట్ కాలేదు మా దగ్గర చూసినట్లయితే. ఏప్రిల్ మే నుంచి మళ్ళీ ఒక్కొక్కటి మెల్లగా రిపోర్ట్ అవ్వడం చూస్తున్నాము. గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే మాకు 50-60 కేసెస్ దాకా ఉన్నాయి ఈ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్లోనే. ఎక్కువ మొత్తం డిజిటల్ అరెస్టుల ద్వారానే పోగొట్టుకుంటున్నారు ప్రజలు. సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే అప్రమత్తంగా ఉండకపోవడము, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి సరైన అవగాహన పెట్టుకొని ఉండకపోవడం, తెలిసినా కానీ వాళ్ళు కాల్ చేసినప్పుడు భయానికి లోనవడం, ఇవన్నీ కూడా కారణాలుగా మేము గుర్తించాము. ఎందుకంటే విక్టిమ్స్ అనేవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాదు, లేకపోతే చదువు రాని వాళ్ళు కాదు, లేకపోతే ఇలాంటి వాళ్ళు కాదు, బాగా చదువుకొని బాగా నాలెడ్జ్ ఉండి అన్నీ తెలిసిన వాళ్ళే విక్టిమైజ్ అవుతున్నారు. దీనికి సొల్యూషన్ మాకు తెలిసి ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం భయానికి లోను కాకూడదు. ఒకటి, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అనే అవగాహన కలిగి ఉండడము, మన ఇంట్లో వాళ్ళకి మన బంధువులకి అందరికీ కూడా తెలియజెప్పడము. రెండోది, ఎవరైనా అన్నోన్ కాలర్స్ కాల్ చేసి ఈ రకంగా కేసులని కానీ, ఆధార్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, లేకపోతే సిమ్ కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కానీ, పోర్న్ కంటెంట్ కానీ, ఇలా ఏది చెప్పినా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే పార్సల్ ఆగిపోయిందని కానీ, లేకపోతే ఎన్ఐఏ అఫీషియల్స్ అని కానీ, ఏది చెప్పినా కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ అని కానీ, దానికి భయపడకుండా నిజంగా ఉంటే నాకు కేసు నెంబర్ పెట్టండి అని చెప్పేసి తీసుకొని లోకల్ పిఎస్ని సంప్రదించాలి. నిజంగా నా మీద కేసు బుక్ అయిందా, అయితే ఎందుకు బుక్ అయింది, నేను ఏం చేశాను అనేసి లోకల్ పిఎస్ని సంప్రదిస్తే మనకు క్లియర్ అయిపోతుంది. నిజంగా మన మీద కేసు ఉంటే పిఎస్లో తెలియకుండా ఉండదు, వాళ్ళు కనుక్కొని కూడా చెప్తారు. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో మనము 1930 కాల్ చేసి అడిగితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే భయంలో ఉంటే డయల్ 100కి డయల్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా హెల్ప్ చేస్తారు. సో ఇట్లాంటివి కనుక వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఇలా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మనము విక్టిమైజ్ కాకుండా బయటపడవచ్చు. ఒకవేళ కనుక ఇన్ కేసు ఎవరైనా కాల్ చేస్తున్నట్లయితే 1930లో లేకపోతే cybercrime.gov.inలో కంప్లైంట్ ఇమీడియట్గా లాడ్జ్ చేయడం ద్వారా కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడోది, అన్నోన్ అకౌంట్స్కి, వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు. కేసు బుక్ అయితే దాని ఇన్వెస్టిగేషన్కి ఏంటి అనేది కోఆపరేట్ చేయొచ్చు, కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చేయొద్దు. వీడియో కాల్లో పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు లేకపోతే ఇట్లా అట్లా అని అంటే అది నమ్మొద్దు. పోలీస్ ఆఫీసర్స్ వీడియో కాల్లో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చేయరు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. వాళ్ళు చెప్పిన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయొద్దు. జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు కానీ, లేకపోతే ఈడీ అఫీషియల్స్ కానీ, ఎన్ఐఏ అఫీషియల్స్ కానీ డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వీడియో కాల్లో ఇన్వెస్టిగేషన్ అనేది చేయరు. ఆర్డర్స్ వాట్సాప్లో లేకపోతే మెయిల్స్లో పంపించరు. అట్లా ఏదన్నా ఉంటే మీ దగ్గరికి వస్తారు, అప్రోచ్ అయ్యే పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. సో అలాంటి వాటికి ప్యానిక్ అయ్యి ఎప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వద్దు, విక్టిమైజ్ కావద్దని చెప్పేసి సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ తరఫు నుంచి మా యొక్క రిక్వెస్ట్ అండి, విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏదైతే డిజిటల్ అరెస్ట్ దీనికి సంబంధించినైతే చాలా వరకు చూస్తే వృద్ధులే దాని బారిన పడుతున్నారు అనుకుంటున్నాం, కానీ చాలామంది యంగ్స్టర్స్ కూడా డిజిటల్ అరెస్ట్కు బారిన పడుతున్నారు, బలవుతున్నారు. అయితే ఏకంగా ఒక లేడీ డాక్టర్ కూడా చనిపోవడం జరిగింది. అయితే చాలా బాధాకరం. అయితే ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ లేదు, అలాంటి సంఘటన లేదు, అలాంటి వ్యవస్థ కూడా లేదు. కానీ ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ కాల్ వస్తే వెంటనే కట్ చేయండి, లేకుంటే వాళ్ళు పదే ఇబ్బంది పెడితే సైబర్ క్రైమ్ 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి, లేదంటే ఫిర్యాదు చేయండి. డైరెక్ట్గా వచ్చి మీరు రాలేని పక్షంలో ఉంటే cybercrime.gov.in కూడా సమాచారం ఇవ్వచ్చు. కెమెరా పర్సన్ రాముతో రమేష్ ఎట్లా ఇంటివి.